ఐడియా మర్చిపోతుంది ఎక్కడో ఒకటి లేచిపోతుంది ఎక్కడ ఇవి మర్చిపోము అది చేంజ్ కావాలి చెప్పండి. ఫస్ట్ ఆమె అలిగేషన్ ఏంటంటే ఇట్లా తన కొన్ని పిక్చర్ సర్క్యులేట్ చేస్తున్నారు, తను ప్రాస్టిట్యూట్ అని చెప్పి. తర్వాత కొంతమంది ఆ పిక్చర్లు చూసి తనని కాల్ చేస్తున్నారు అనేది కంప్లైంట్. సో అది సైబర్ క్రైమ్కి ఇవ్వాలని వెళ్ళింది. సో మొత్తం వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత ఇది సైబర్ క్రైమ్కి సంబంధించింది కాదు, దీని అలిగేషన్ వేరే ఉన్నదని చెప్పి నా దగ్గరికి రెఫర్ చేస్తే ఆ అమ్మాయితో డిస్కస్ చేసిన తర్వాత కొంచెం ప్రైమా ఫేసి ఏమున్నదో ఫ్యాక్ట్ కనుక్కున్న తర్వాత గోట కేసు రిజిస్టర్డ్. ఇక్కడ ఎఫ్ఐఆర్ ఏమో 376 506 కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. దీంట్లో ఆమె అలిగేషన్ ఏంటంటే ఆమె న్యూజివీడ్కి సంబంధించిన లేడీ. సో పేరు ఇక్కడ చెప్పకూడదు యాక్చువల్లీ, అంటే మేము కూడా మీరు అది పేరు దయచేసి పేరు చెప్పదు, ఎందుకంటే వి ప్రామిస్డ్ దట్ షీ ఈస్ ద విక్టిమ్ అండ్ వి విల్ నాట్ రివీల్ అవర్ నేమ్. ఎక్కడ కూడా పేరు ఒకవేళ పొరపాటున వచ్చినా సరే మీరు అది చెప్పద్దు, ఎందుకంటే సీక్రెసీ ఆఫ్ ద విక్టిమ్ ఇస్ ఇంపార్టెంట్. సో మేము కూడా అదే విధంగా మీకు ప్రామిస్ చేసినాము. సో ఇది మరి ఒక రకంగా ఇది మీకు చెప్తే మీరు ఎక్స్పోజ్ చేసినట్టు అవుతుందేమో నా అభిప్రాయం. సో అలిగేషన్ ఏంటంటే ఒక లేడీ, ఒక మహిళ హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్లో తను కొంతకాలం ఒక హాస్టల్లో ఉన్నది. హాస్టల్లో ఉండగా ఒక లేడీ పరిచయం అయింది. ఆ లేడీ పరిచయం అయితే ఆ లేడీ ఈమెని మభ్యపెట్టి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకెళ్లి కొంతమంది వ్యక్తులు యూఎస్ నుంచి వస్తున్నారు, వాళ్ళ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు సికింద్రాబాద్కి రాలేదు, వాళ్ళు గుంటూరులో ఉన్నారని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గుంటూరుకి తీసుకుపోయింది. ఆ గుంటూరుకి తీసుకుపోయిన తర్వాత అక్కడ తను ఈ మధ్య దారిలో ఏదో డ్రింక్లో ఏదో మిక్స్ చేసి నాకు ఇచ్చినారు. తర్వాత నాకు అన్కాన్షియస్ అయినా, నాకు తెలియదు ఏందో. తర్వాత రూమ్లో నేను రియలైజ్ అయిందంటే ఎవరు లేరు, ఒక 4 వ్యక్తులు ఉన్నారు. ఈ 4 వ్యక్తులు నన్ను రేప్ చేశారన్నది ఆమె అలిగేషన్. సో ఇది దాని మీద ఈ బేసిస్ మీద మేము ఎఫ్ఐఆర్ చేస్తాం. ఆ తర్వాత నేను చెప్పింది జరిగింది. ఇది ఇట్లా ఆమె ఫోటోలు అప్లోడ్ చేయడము. చెప్తా ఇప్పుడు ఇదైతే జరిగింది. ఎవరో అప్లోడ్ చేస్తున్నారు పిక్చర్స్, ఆ అప్లోడ్ చేసింది ఒక మహిళ. ఆమె మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఈమె నన్ను ఒక వ్యభిచారిగా చిత్రీకరించి నా మీద ఇటువంటి ఆరోపణలు పెట్టిందనేది ఆమె కంప్లైంట్. సో దాని మీద ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆమె చెప్పినట్టు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు కేసు ఎట్లా ఉందంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఒకటి మేజర్ అఫెన్స్ ఇక్కడ మన ఏరియాలో జరగలేదు, అది గుంటూరులో జరిగింది. ప్రిలిమినరీ ఏదన్నా ఉంటే ఎంక్వైరీ చేసి ఈ కేసుని మేము సిటీ ఫైల్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించినాం. ఎందుకంటే అఫెన్స్ అక్కడే జరిగింది, ఆమె ఏదైతే అలిగేషన్ ఉందో మేజర్ అఫెన్స్. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తే కొన్ని దీంట్లో విషయాలు బయటపడ్డాయి. దీంట్లో ఇది అఫెన్స్ అటు పక్కన పెడితే వేరే రకంగా కూడా ఇది కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల కూడా ఈ కంప్లైంట్ ముందుకు వచ్చింది అన్నది ఒక అలిగేషన్. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయికి ఒక వ్యక్తి రాజ్ కుమార్ అనే వ్యక్తి పరిచయం ఉన్నాడు, రాజ్ కిరణ్ అనే వ్యక్తి పరిచయం ఉన్నాడు. ఆ రాజ్ కిరణ్ ఈమె ద్వారా ఈ లేడీ ఎవరైతే ఇప్పుడు అలిగేషన్ పెట్టిందో ఆమెకి వాళ్ళిద్దరికి ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉంటే అది ఇట్లా ఈ రకంగా సెటిల్ చేయడానికి కంప్లైంట్ పెట్టించింది అన్నది ఒక అలిగేషన్. అది వెరిఫై చేస్తున్నాము, దాన్ని బట్టి ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రాజ్ కిరణ్ గతంలో కూడా ఏ రకంగా చీటింగ్కి పాల్పడుతున్నట్టు కూడా సిసిఎస్ వాళ్ళు అదుపులో తీసుకొని అది నాకు ఐడియా లేదు. అది స్పెసిఫిక్ గా ఎవరు రేప్ చేశారు అన్నది పేర్లు మెన్షన్ చేసింది సార్ ఈ అమ్మాయి కంప్లైంట్ లేదు 4 వ్యక్తులు అని అంటుంది. అంటే ఎప్పుడైతే అన్నోన్ పర్సన్స్ అని చెప్పారు. రేప్ ఎప్పుడైందని కంప్లీట్ రీసెంట్లీ అయినా సార్ ఇక ఇక్కడి నుంచి ఆమె 6th ఆగస్ట్ 6th మార్చ్ 2018 ఇక్కడి నుంచి గుంటూరు పోయింది అన్నది అలిగేషన్. అంటే 6th అంటే 8th, బిట్వీన్ 6th and 8th. ఈ 5 months ఏమంటే ఆమె చెప్పేది ఏంటంటే 5 months నేను ఎందుకు చెప్పలేదంటే ఇటువంటిది బయటకు వస్తే నా పేరెంట్స్కి ముందు నేను తలెత్తుకుని అట్లాగే సమాజంలో నా పేరు చెడిపోతుంది, అందుకని చెప్పలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఇట్లా నా పిక్చర్లే బయట పెట్టి నేను ఒక ప్రాస్టిట్యూట్ అని చెప్తున్నారు, అందుకే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి
అంటే అనుకోరా సార్ వాళ్ళు సో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు లేకపోతే పెడతా చేయలేదు. ఇక్కడ upload చేయలేదు. మీరు ఏమన్నా ఈ సస్పెక్ట్స్ మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా సార్? లేదు, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది కదా సార్ ఇన్వెస్టిగేషన్. మెయిన్ అయితే చెప్తాను. బ్లాక్మెయిల్ దేని గురించి సార్? అదే ఏదో ప్రాపర్టీ అంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఏవో ఉన్నాయి. ఒక ఆర్గనైజేషన్ ఏదో పెట్టినారు వాళ్ళు, మన అని ఏదో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టి దాని ద్వారా దాంట్లో ఏదో డబ్బు మిస్అప్రోప్రియేట్ చేస్తే ఈ లేడీ ప్రశ్నించినందుకు ఆమె మీద కంప్లైంట్ పెట్టించినారు. అదే ఆమె అలిగేషన్. సార్ రాజకీయ అంటే ఏం చేస్తారు సార్ అతను? ఇదే చెప్పిన కదా, మన అనే దాంట్లో అతను ఏదో ఒక ఇది అది కాకుండా అతను ఏం చేస్తున్నాడో వెరిఫై Final చేస్తున్నాడు. conclusion. వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అవి కూడా వెరిఫై చేస్తాం. దీంట్లో ఎవరైనా ఖచ్చితంగా ఈ ఏరియాకి సంబంధించి ఎవరైనా అటువంటిది ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరైతే ప్రైమరీ ఎంక్వైరీ చేసి సిడి ఫైల్ అటు గుంటూరు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ కంటెంట్ వరకు అదే సార్, అదే రేపు కంటెంట్ వరకు. ఓన్లీ రేపండి. మిగతా ఏవైతే అలిగేషన్స్ ఈ limits లో వస్తున్నాయో వాటిని మా చేస్తాం. లిమిట్స్ లోనే మేము చేస్తాం. సార్ ఈ ఫిలింనగర్ జగన్ కేసులో మనం అరెస్ట్ చేసినాం సార్. ఈ రోజు ఉంది ఇప్పుడు అది అదే చేస్తాం. దేవిక తర్వాత అక్కడ పెడితే బెటర్ కదా. సార్, 3 o'clock కి. అఫెండర్స్ మీరు అందరు అక్కడ ఉంటే అక్కడ ఇన్స్పెక్టర్ వాళ్ళంతా అక్కడ ఉంటే రిపీటెడ్ అఫెండర్ కదా సార్? ఈ లేడీ రిపీటెడ్ అఫెండర్ కదా? అవును ఆమె షో చేస్తారు రిపీటెడ్ అఫెండర్ కదా? ఏవో చేయకూడదు. అదే సార్, ఏ పరేడ్ ఉంది, సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, రిపీటెడ్ గా వస్తున్నాయి. ఫస్ట్ అఫెండర్ అయితే 100 సార్లు చేసినా సరే అదే సార్, అటు ఇటు తీసుకున్నాను. అదే అటు ఇటు తీసుకున్నాను. మరీ విజువల్ లేకుండా ఐటెం పడదు. కాదు, మీకు పోయినాక మీకు చేస్తారు. అంతే సార్, అంతే. ఆ సీసీ ఫుటేజ్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అటువంటి పిక్చర్ ఇచ్చినప్పుడు మీ మొబైల్ నుంచి ఇవ్వద్దు. మీరు ఏమైనా పర్సనల్ మొబైల్ పంపితే పర్సనల్ మొబైల్ నుంచి వాళ్ళకి ఏం వదిలేడు సార్, అన్ని ఫార్వర్డ్ లేదు, అదే ఫార్వర్డెడ్ అంటే అదే అంటున్నా కదా, ఆయన ఫోన్ నుంచి ఫార్వర్డ్ కావద్దు